ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో కోపం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఎందుకు కోపడకూడదు, దేవునికి కోపం తెప్పించకూడదు, కోపంగా ఉంటే ఏమవుతది, ఇవన్నీ నేర్చుకున్నాము. కోపం ఎలా తగ్గించుకోవాలి. చాలా మందికి ఇదొక బలహీనత కదండీ! వారికి తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటది. చాలా సార్లు వాళ్ళు ఎంతో నియంత్రించుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు ఆ కోపాన్ని బట్టి వారు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ కూడా వారు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఒక ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అనంటే ప్రార్థన చేయడం. దేవుణ్ణి అడగండి. ప్రభా! ఈ కోపము తగ్గించండి. ఈ కోపం నాకొద్దు. దీనివల్ల ఎంతో మందిని కోల్పోయాను అని చెప్తే దేవుడు ఆ కోపాన్ని తీసివేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థించండి. దేవుడిని అడగండి. కోపపడకుండా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఇతరులు మన మీద అనవసరంగా కోప్పడుతూ ఉంటారు. వాటిని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు కోప్పడి వాళ్ళు మన మీద కోప్పడినప్పుడు మన యొక్క ఇన్నర్ పీస్ మనం పోగొట్టుకొని మనం చేయవలసిన పనులు చేయకుండా మనం మానేస్తాం. కాబట్టి ఒక మాట అనుకోండి. అది వారి వ్యక్తిత్వం. వారంతే అని అనుకుంటే మనము ప్రశాంతంగా జీవించగలం. ఎవరో ఏదో మాటలు అనుకుంటున్నారని మన యొక్క ప్రశాంతత పోగొట్టుకొని మనము దేవుని రాకడకు దూరం అవ్వకుండా దేవుడు మనకిచ్చిన పనిని చేస్తూ ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. కాబట్టి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఇంకా ధ్యానించవలసినవి ఎన్నో విషయాలున్నాయి. అవి మీరు ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఈ రీతిగా మనం దేవునికి రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.